ఈ తెలుగు రాష్ట్రాల్లో కనీస ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. దాంతోపాటు అనేక పురాతన దేవాలయాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కనీసం అభివృద్ధి నడుచుకోవట్లేవు. భక్తుల మాత్రం చాలా పవర్ఫుల్ సెంటిమెంట్ టెంపుల్స్ అవన్నీ కూడా. కానీ ఇలాంటి అభివృద్ధి నోచుకోలేక నిధులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరంలో వాటిని గుర్తించి ఆ దేవస్థానాలు కూడా సంవత్సరానికి వస్తారు, సంవత్సరానికి 2 సార్లు జాతరలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కానీ మిగతా సమయంలో కనీసం ఇక్కడ అభివృద్ధి కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురాతన దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కరీంనగర్లో గతంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. దాంతోపాటు అక్కడ దేవాలయాన్ని కరీంనగర్ నగరంలో దేవాలయం నిర్మించడం, దాంతోపాటు కొండగట్టు, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయం, ఈ 3 దేవస్థానాలు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించి సహకరించాలని చెప్పి టీటీడీ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా మా భానుప్రకాష్ రెడ్డి గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఇల్లంతకుంట రామాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా నిధులు కేటాయించి కాపాడాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే హిందువుల ఆస్తి.